హక్కును సాధించుకుందామని చెప్పి ఇంత పెద్ద ఎత్తున అందరు కూడా రావడము ఒక స్ట్రాంగ్ మెసేజ్ బీజేపీ ప్రభుత్వానికి. మీరు ఎట్లయితే ఎకనామికలీ వీకర్ సెక్షన్స్కి 10% రిజర్వేషన్ కల్పించినారో అట్లానే బీసీలకు కూడా 42% రిజర్వేషన్ కల్పించాలని చెప్పి అందరు కూడా ఈరోజు బీజేపీ ప్రభుత్వం పైన ఒత్తిడి తీసుకురావడానికి మీరందరూ రావడం జరిగింది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు వారు అసెంబ్లీలో మాట్లాడేటప్పుడు ఇదే చెప్పినారు. రాహుల్ గాంధీ గారికి ఒక విజన్ ఉన్నది, ఈ దేశంలో బీసీలకు అందరికీ కూడా హక్కులు కల్పించాలి, వీళ్ళకి 42% రిజర్వేషన్ ఎట్లా తీసుకొచ్చి తింటామని చెప్పి రాహుల్ గాంధీ గారి ఏదైతే ఆలోచన ఉందో అది రేవంత్ రెడ్డి గారు అసెంబ్లీలో పెట్టి చర్చకు పెట్టి అందరికీ కూడా యునానిమస్ రెజల్యూషన్ ఏదైతే ఉందో లోకల్ బాడీస్లో మనము 42% రిజర్వేషన్ కల్పించాలని చెప్పి వారు ఈ రెజల్యూషన్ పాస్ చేయించి గవర్నర్కి పంపిస్తే కేవలం బీజేపీ పార్టీ అడ్డుకోవాలని చెప్పి ప్రెసిడెంట్ గారు పంపించి 40 రోజులు అయినాక కూడా వారు అట్లనే అడ్డుకున్నారు. అసలు తమిళనాడులో సుప్రీంకోర్టు డిసిషన్ తర్వాత 30 రోజుల తర్వాత 3 నెలల తర్వాత గవర్నర్ గారు ఆమోదం ఇవ్వకుంటే మనం ముందుకు పోవచ్చని చెప్పి ఒక డిసిషన్ ఉంది. కానీ మళ్ళీ సుప్రీం గారు వారు అందరూ కూడా ఇదే చెప్పారు, మనము ఏదైతే బీసీ రిజర్వేషన్స్ కోసం కొట్లాడుతున్నామో ప్రెసిడెంట్ గారు తొందరగా ఆమోదం ఇవ్వాలని చెప్పి మేమందరం కూడా డిమాండ్ చేస్తున్నాము. ఇది ఇప్పుడే దిగ్విజయ్ సింగ్ గారు చెప్పారు, టీఆర్ఎస్ పార్టీ హయాంలో ఉన్నప్పుడు రిజర్వేషన్ చేశారు. రాహుల్ గాంధీ గారు ఏదైతే అంటున్నారో మన హక్కులు మనం సాధించుకోవాలి, మనం కొట్లాడదామని చెప్పి బీసీలకు ఏదైతే 42% రిజర్వేషన్ కల్పించారో మనమందరం కూడా దాని గురించి కొట్లాడాలని చెప్పి కోరుతూ, మొదటిసారిగా నేను చూశాను చాలా పెద్ద స్పందన ఉంది గ్రామాలందరూ కూడా అంటున్నారు బీసీ రిజర్వేషన్ ఎట్లా సాధించుకుందామని చెప్పి వారందరూ ఎదురు చూస్తున్నారు. మనమందరం కూడా కలిసి ఈ పోరాటం ఇలానే సాధించుకుందామని చెప్తూ మళ్ళొకసారి ముఖ్యమంత్రి గారికి మన టీపీసీసీ ప్రెసిడెంట్ మహేష్ కుమార్ గౌడ్ గారికి వాళ్ళిద్దరూ ఏదైతే చొరవ తీసుకొని ఈ రిజర్వేషన్స్ కల్పించాలని చెప్పి ముందుకు వెళ్తున్నారో వారికి అభినందనలు చెప్తూ ముగిస్తున్నాను. జై కాంగ్రెస్. థ్యాంక్ యూ వెరీ మచ్. ఇప్పుడు